వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆన్లైన్ లో టికెట్లు సోల్డ్ అవుట్. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు యమ డిమాండ్. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రేపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుండడంతో ప్రత్యక్షంగా తిలకించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోటీ పడుతున్నారు. అందుకోసం ఈవెంట్ నిర్వాహకులు ఇచ్చే పాసుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అలాగే క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికే నేరుగా ఫోన్ చేసి పాసులు పంపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యే, మంత్రికి ఎన్ని పాసులు ఇవ్వాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఆడనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ను చూసేందుకు ఫుట్బాల్ అభిమానులు పోటీ పడడం సహజం. కానీ రాజకీయ నాయకులు సైతం పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ ప్రత్యర్థి జట్టులో సీఎం రేవంత్ రెడ్డి ఆడనున్నారు. దీంతో ఆ మ్యాచ్కు ప్రత్యేకత సంతరించుకున్నది. అయితే స్టేడియంలోని ఖరీదైన టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఆయనతో కలిసి ఫలక్నమా ప్యాలెస్ లో ఫోటో దిగేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల ఫీజు నిర్ధారించారు. ఆ టికెట్లు కూడా 100 మందికి మాత్రమే ఇచ్చారు. అవి కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. అయితే ఈవెంట్ నిర్వాహకులు ప్రభుత్వానికి కొన్ని ఫ్రీ పాసులు ఇచ్చారు. వాటిని దక్కించుకోవడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈవెంట్ సంస్థతో స్పెషల్ సిఎస్ జేఎస్ రంజన్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. దీంతో అందరూ ఆయనకి ఫోన్ చేసి పాసుల కోసం ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తున్నది. ఎవరికి ఎన్ని పాసులు ఇవ్వాలో తెలియక ఆయన సైతం చేతులెత్తేసి ప్రచారం జరుగుతున్నది. దీంతో కొందరు సీఎంఓ, సిఎస్ ఆఫీస్ కు ఫోన్ చేసి పాసులు అడుగుతుండడంతో ఆ ప్రోగ్రాం సర్కారు నిర్వహించడం లేదు, ప్రైవేట్ ప్రోగ్రాం అని వివరిస్తున్నట్లు తెలిసింది. పాసులను మంత్రులకు పంపిణీ చేసే బాధ్యతలను క్రీడల మంత్రి వాకిటి శ్రీహరికి అప్పగించినట్లు టాక్ ఉంది. విషయం తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా వాకిటికి ఫోన్ చేసి పాసులు ఎప్పుడు ఇస్తున్నామన్నా కొన్ని ఎక్కువ పాసులు పంపు, పిల్లలు కూడా స్టేడియానికి వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు అని వివరిస్తూ ఎక్కువ పాసులు కావాలని కోరుతున్నారు. దీంతో ఆ ఫోన్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మంత్రి వాకిటి మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. ఎందుకంటే గురువారం రాత్రి పొద్దుపోయే వరకు పాసులు పంపుతున్నట్లు ఆయనకు ఎవరూ చెప్పలేదని సమాచారం. అయితే మంత్రి వాకిటి తనయుడు పెద్ద పరేషాన్లో పడినట్లు ప్రచారం జరుగుతున్నది. తన తండ్రి క్రీడల శాఖ మంత్రి కావడంతో వివిఐపి పాసులు వస్తాయనే అంచనాతో విదేశాల్లో ఉన్న తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి హైదరాబాద్ కు రప్పించారంట. కానీ ఇంతవరకు పాసులు అందకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.